పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్తో చిరంజీవి కలుస్తున్నాడా? ఇప్పుడు అదే చర్చ అందరిలో కొనసాగుతూ ఉంది. కొంతమంది ఏమో లేదు లేదు పవన్ కళ్యాణ్తో చిరంజీవి కలవడు, ఆయన రాజకీయాలకి అతీతం అంటున్నారు. మరి కొంతమంది కలుస్తారు అంటున్నారు. సరే, మీ తాలూకు అనాలిసిస్ ఏమిటి గురువు గారు అని నన్ను అడిగితే, డెఫినెట్గా కలుస్తాడు అని చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మరొక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే శ్రమించినంతగా శ్రమించడు. ఎండనక వాననక ఏవి కూడా అంటే దాన్ని సీరియస్గా తీసుకోకుండా అన్నీ భరిస్తూ, ఆకలి దప్పికలు కూడా తెలియకుండా ఎక్కడో ఉంటే తినడం లేకపోతే పస్తుండడం, రాత్రులు నిద్ర లేక తెల్లవారులు ఎవరో వస్తే వాళ్ళందరినీ ఆ ప్రజలందరినీ కలుసుకోవడం, బాధితులందరినీ కలుసుకోవడం, ఎవరైతే ఇప్పుడు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళు ఇళ్ళకు వెళ్ళడం, వాళ్ళకు ₹1,00,000 ఇవ్వడం, ఇలాగ ఆయన తాలూకు ప్రాపర్టీలో 100 కోట్లు పార్టీ కోసం పెట్టేశాడు. ఈరోజు నడి సముద్రంలో ఉన్నాడు. నడి సముద్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ని ఒక్కొక్కడు పనికిమాలిన ప్రతి ఒక్కడు కూడా విమర్శ చేస్తున్నారు. ఇంకా మన వైఎస్ఆర్సీపీ అయితే అసలు అంటే అక్కడ వాళ్ళ ఆగడాలకి హద్దే లేదు. ఏమిటి పవన్ కళ్యాణ్ మీకు చేసినటువంటి నేరం? ఎందుకు ఇలా ఆడిపోసుకుంటున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్తో మైండ్ గేమ్ ఆడుతున్నారు? 24 సీట్లు తీసుకుంటే తప్ప? అంటే ఎన్ని సీట్లు తీసుకోవాలి? 80 సీట్లు తీసుకోవాలా? 80 సీట్లు తీసుకొని 70 సీట్లు ఓడిపోయి 10 సీట్లు గెలిస్తే మీకు ఆనందమా? పైశాచిక ఆనందమా ఇది? సారీ టు సే లైక్ దిస్ ఈజ్ ఓన్లీ ది మైండ్ గేమ్. దాన్ని పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోకూడదు. ఆయన గెలుపు గుర్రాల మీదే ఆసక్తి చూపించాలి. అభిమానుల్ని ఓట్లుగా మలుచుకునే తీరు గురించి ఆలోచించాలి. అభిమానులందరినీ కూడా ఓట్లుగా మలుచుకోవాలి. తర్వాత ఏంటంటే అంటే రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యేలుగా వస్తున్నారు, వాళ్ళందరి తాలూకు బలాబలాలంటే ఆ నియోజకవర్గంలో నైతిక బలం ఎంత ఉంది, ఎన్ని ఓట్లు పడతాయి, ఎన్ని ఓట్లు రాబట్టగలరు, ప్రత్యర్థిని ఓడించగలుగుతారా ఓడించలేరా అని ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. ఈ సమయంలో ఎవరైనా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారా, వాళ్ళు పార్టీ తరఫున ప్రచారం చేస్తారంటే కోట్లాది మంది పార్టీ తరఫున ఉన్నప్పుడు చిరంజీవి ప్రత్యేకించి వెళ్ళి అసలు ప్రచారం చేయవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓ విధంగా చిరంజీవి వెళ్ళి ప్రచారం చేస్తే కథ మరో విధంగా ఉంటుంది. ఆ మాటలు అనడం ఎందుకు, పడ్డం ఎందుకు? చిరంజీవి ప్రచారం రాడండి. నో డౌట్ చిరంజీవి గారి తాలూకు బిడ్డ లాంటి వాడే పవన్ కళ్యాణ్. ఆ భావం ఎప్పుడూ ఉంటుంది. ఆ సురేఖమ్మకి ఉంటుంది, చిరంజీవికి ఉంటుంది. ఉన్నంత మాత్రంలో వచ్చి ఎన్నికల్లో ఆయన పూర్తిగా క్యాంపెయిన్ చేసేసి ఎన్నికల్లో ఇది పవన్ కళ్యాణ్కి ఏదో మేలు చేస్తారనుకోవడం శుద్ధ తప్పు. అలాగే ఇంకొక మాట కూడా తెగించి చెప్తున్నాను, నాగబాబు కూడా ఎలక్షన్లో కూర్చోకూడదు. ఒక్కసారి ప్రజారాజ్యం పార్టీలో ఉన్నటువంటి తప్పులు గమనిస్తే మీరు ఎవరైతే పార్టీకి మూలకారకులు అనుకున్నారో ఆయన ఎవరు, ఈయన నిర్మలా ప్రభాకర్ అనుకుంటా, ప్రభాకరును మైత్రి ఏదో ఉంటాడు ఆయన, కొంచెం లేట్ చాలా కాలం అయింది కదా. ఆ ప్రభాకరు ఇంకొక ఆయన మంచి కమ్యూనిస్టు, వాళ్ళు ఎంతవరకు ఉండి సరిగ్గా ఎలక్షన్ వచ్చేసరికి తప్పుకున్నారు. ఇద్దరు ఎలక్షన్ వచ్చేసరికి తప్పుకున్నారంటే ఎంత ఆత్మద్రోహం చేసుకున్నారండి. పద్ధతులు బాగున్నాయా, పద్ధతులు బాగులేవంటే నీవు నేర్పిన విద్యే కదా, మీరిద్దరే కదా. అంటే పరకాల ప్రభాకరు, ఈయన పేరు ఏం సరిగ్గా గుర్తు రావటం లేదు. అందువలన మీరు నేర్పిన విద్యే నీరజాక్షి అన్నట్టు మీరు నేర్పింది మళ్ళీ ఆయన ఫాలో అవుతుంటే అది మీరు నచ్చకపోతే ఆయన ఫెయిల్ అయినట్ట. అలాగే ఆయన తాలూకు చిరంజీవి కొంప ముంచారు, బయటికి వెళ్ళిపోయారు. ఇక నాగబాబు ఎందుకు ఉండకూడదని చెప్తున్నానంటే అక్కడ అల్లు అరవింద్ ఉండడం వల్ల ఎంత ప్రాబ్లం అయిందో ప్రజారాజ్యం ఎన్నికల్ని బాగా గమనించిన నాలాంటి వాళ్ళకి తెలుసు. అంటే ఎన్ని నిందలు పడ్డాడండి చిరంజీవి. అల్లు అరవింద్ ఉండడం వల్ల టిక్కెట్లు అమ్ముకున్నాడు,
డబ్బులు దోచుకున్నాడు అంటే పూర్తిగా బజార్లో చిరంజీవినేమో గుడ్డలు ఊడదీసి వేలం వేస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడుకున్నారు. పోనీ అరవింద్ గారు ఏవైనా సరే దీనిలో లాభపడ్డాడంటే పడింది ఏమీ లేదు. అన్యాయంగా దాన్ని ఏమంటారు, ఒక నిందని భరించవలసిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు కూడా మిగతా విషయాల మీద దృష్టి పెట్టి నాగబాబు ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయొచ్చు. ఎలక్షన్లో అంటే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నియోజకవర్గం తాలూకు సభ్యుడిగా నిలబడితే మాత్రం కొన్ని నిందలు, కొన్ని విమర్శలు తప్పకుండా అనుభవించక తప్పదు. అందువల్లనే నాగబాబు ఎప్పుడు ఆన్ ట్యాకర్ అంటే కేర్ టేకర్గా ఉండాలి, ఆన్ లుకర్గా ఉండాలి. అంతేగాని ఎలక్షన్లో దిగినట్టయితే నా బతుకేమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది, నా పరపతి ఏమవుతుంది, ఇది ఆలోచించలేదు తప్ప అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించడానికి ఒక హెడ్ కావాలి, నమ్మకమైన హెడ్ కావాలి. చిరంజీవి ఫోకస్ అవ్వలేడు, ఎందుకంటే చిరంజీవి గారికి అటువంటి హ్యాబిట్సే లేవు. ఎందుకంటే ఎవరైనా తిట్టారంటే కొంచెం సున్నితంగా ఆలోచించి కొళ్ళు చెమర్చేలాగా ఉంటాడు. ఎవరైనా ఆనందంగా ఉన్నట్టయితే తనను చూసి ఆనందాన్ని కూడా మనసారా అనుభవిస్తాడు. అది చిరంజీవి గారి మనస్తత్వం కనుక ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్తో కలుస్తున్నాడు అనే ప్రచారం వద్దు, కలవలేదు అనే ప్రచారం కూడా వద్దు. మీకు కావాల్సిందల్లా చిరంజీవి గారు కానీ నాగబాబు కానీ అండర్ గ్రౌండ్ వర్క్ చేయాలి. ఈ రిపీట్ అండర్ గ్రౌండ్ వర్క్ చేయాలి. ఈ పవన్ కళ్యాణ్ని గెలిపించాలి. అయితే మునపటి రోజుల్లో చంద్రబాబు నాయుడిని ఒక రాజకీయ నాయకుడిగా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే చావో బ్రతుకో తేలిపోవాల్సిన అవసరం వచ్చింది కనుక ఏ మాట మాట్లాడినప్పుడు కూడా జనసేన నేను, జనసేన మేము అంటున్నాడు, కానీ ఒక్కరిని గురించి చెప్పుకోవటం లేదు, ఒక్క తెలుగుదేశం పార్టీని ఫోకస్ చేయటం లేదు. అది ఆయనలో ఉన్న గొప్ప విషయం, ఆయన్ని అభినందించారన్నమాట. కనుక ఎవరైనా జనసేన తెలుగుదేశం పొత్తుకి పాల్పడి ఆ విజయానికి దోహదపడినట్టయితే డెఫినెట్గా ఒక మంచిని కోరి తెచ్చుకునే వాళ్ళు అవుతాం. మంచి పరిపాలన అంటే సుస్థిర పరిపాలనని అందించగలుగుతారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.